ఎల్ఆర్పిఎఫ్ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఇది ఇప్పుడు బయటకు తీసుకొచ్చినటువంటి ఒక విషయం భయాన్ని కల్పిస్తోంది. ఎంతోమంది చిన్నారుల భవితవ్యం పైన ఎన్నో రకాల అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మరెందరో చిన్నారుల యొక్క అదృశ్యం కనిపిస్తూ ఉంది. ఒకటి కాదు, రెండు కాదు. అది కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి ఆ విషయాలు, అవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో జువైనల్ జస్టిస్ చట్టం 2015 క్రింద ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా నడుస్తున్నా లేదా రిజిస్ట్రేషన్కు అనర్హమైనవిగా ప్రకటించబడినటువంటి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్, బాలల సంరక్షణ కేంద్రాలు అనేవి చాలానే వెలిశాయి. వాటిల్లో సుమారుగా 111 మంది చిన్నారులు ఉన్నారు అని ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తూ ఉంది. ఈ సందర్భంగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆరోపిస్తోంది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని అటు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖను కూడా కోరడం జరిగింది. ఆర్టీఐ ద్వారా సేకరించినటువంటి అధికారిక తనిఖీ నివేదికల ఆధారంగా ఆగస్టు 1వ తేదీన ఎల్ఆర్పిఎఫ్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఎన్ని విస్తుగొలిపే విషయాలు ఉన్నాయి చూడండి. జిల్లాలోని అనేక బాలల సంరక్షణ కేంద్రాల్లో చట్టపరమైన ప్రమాణాలను పాటించడం లేదని అధికారుల నివేదికల్లోనే ధృవీకరించబడినప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు ఆ చిన్నారుల్ని రక్షించడంలో, ఆ సంస్థలను మూసివేయడంలో లేదా బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఫిర్యాదులో ఆరోపించారు. తణుకులోని గుడ్ సమారిటన్ చిల్డ్రన్స్ హోమ్, అందులో 26 మంది చిన్నారులు ఉన్నారు. పాలకొల్లులోని గుడ్ సమారిటన్ చిల్డ్రన్స్ హోమ్ అంట, అక్కడ 16 మంది ఉన్నారు. ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేవు, చట్టబద్ధమైన ప్రమాణాలు లేవు. పాలకొల్లు హోంలో కనీసం సీసీటీవీలు కూడా లేవు, ఎలాంటి భద్రతా ప్రమాణాలు కూడా లేవు. మరొకటి క్యాథలిన్ హోమ్ ఫర్ ఆర్ఫన్స్ అండ్ విడోస్, అక్కడ 60 మంది పిల్లలు ఉన్నారు. ఫెయిత్ విజన్ చిల్డ్రన్స్ హోమ్, ఇక్కడ 9 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ తప్పనిసరి రిజిస్ట్రేషన్ లేకుండానే పనిచేస్తూ ఉన్నారనమాట. అయినప్పటికీ అధికారులు వారిపైన జువైనల్ చట్టం సెక్షన్ 42 క్రింద చర్యలు తీసుకోకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉంది అనే సాకుని అంగీకరించారు. అంటే ఏవో లొసుగుల్ని లేకపోతే వీళ్ళకు కూడా ఉన్నటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ని బేరీజ్ వేసుకొని వీటన్నింటికి పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. కానీ 2021లో మూసివేయబడినటువంటి గ్రేస్ చిల్డ్రన్స్ ఆర్ఫనేజ్ అనేది ఒకటి ఉంది. ఆ ఆర్ఫనేజ్లో అప్పటి వరకు ఉన్నటువంటి పిల్లల ఆచూకీ లేదా వారి యొక్క పునరావాసం గురించి ఎలాంటి సమాచారం ఇప్పటి వరకు లేదు. నిరీక్షణ, ఆర్ఫనేజ్ తదితర సంస్థల విషయంలో కూడా అధికారులు సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇక్కడ క్యాథలిన్ హోమ్, ఫెయిత్ విజన్ సంస్థలు, అలాగే ఎఫ్సిఆర్ఏ, ఇవన్నీ కూడా ఎఫ్సిఆర్ఏ నిబంధనల క్రింద లైసెన్సును పొందేసి ఉన్నాయి. కానీ విదేశీ నిధులు పొందుతూనే ఉన్నాయి. కానీ ఈ రిజిస్ట్రేషన్ అనేది అవ్వలేదు. రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా సంస్థలు నడుపుతూ ఉన్నాయి. ఆ పిల్లల్ని ఏం చేస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు మీద వీళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారో, వీళ్ళు ఎజెండా ఏంటో తెలియాలి కదా. దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ద్వారా విచారణ జరగాల్సిందే. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా సమగ్ర నివేదిక వీటన్నింటి గురించి తెప్పించుకోవాలి. ఎన్ని ఉన్నాయి ఇలాంటి చైల్డ్ కేర్ సెంటర్స్, ఎన్ని ఉన్నాయి, వాటికి లైసెన్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళే పరిశీలించాలి. ఎవరైతే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి వీటికి లైసెన్సులు లేకపోయినా కొనసాగించేలాగా చేస్తూ ఉన్నారో అలాంటి అధికారులు, డీసీపీఓ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా విచారణ జరిపించి అవసరమైతే చర్యలు తీసుకోవాలి వారిపైన. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలల సంరక్షణ కేంద్రాలపై సమీక్ష నిర్వహించి రిజిస్ట్రేషన్ లేనటువంటి సంస్థలపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రతి చిన్నారికి సరైన రక్షణ మరియు పునరావాసం కల్పించాలి అనేది ఇక్కడ ప్రధాన డిమాండ్. ఈ సందర్భంగా ఎల్ఆర్పిఎఫ్ జనరల్ సెక్రటరీ ఏఎస్ సంతోష్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మానవతా సేవ ముసుగులో కొన్ని సంస్థలు చిన్నారుల్ని వాడుకుంటున్నాయి. విదేశీ నిధులు వాటిని పొందడం కోసమే పిల్లల సంరక్షణను అక్రమ వ్యాపారంగా మార్చాయి. ఇందులో అధికారుల నిర్లక్ష్యం క్షమించరాంది. సంస్థల యాజమాన్యాలకు, అధికారులకు మధ్య లాలూచి ఉందనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి విషయాలు తవ్వి చూస్తూ ఉంటే ఎన్నెన్నో వెలుగులోకి వస్తున్నాయి. సేవ, మత మార్పిళ్ళు లేదా మతము, ఇలాంటి ముసుగుల్లో ఈ దేశంలోకి చొరబడినటువంటి ఇలాంటి సంస్థలు లేదా ఈ దేశంలో నడపబడుతున్నటువంటి సంస్థలు విదేశీ ఎజెండాతో పనిచేస్తున్నాయి, విదేశీ డబ్బులతో పనిచేస్తున్నాయి. అందుకని ఎఫ్సిఆర్ఏ 2.0 అనేది వచ్చింది. అలాంటివి వచ్చినా ఎన్ని కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినా అధికారుల్లో ఉన్నటువంటి లోపము ఇలాంటి వాటిని బయటపెడుతూ ఉందన్నమాట. వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తే అవన్నీ ఉండవుగా. ఆ చిన్నారులు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ సంరక్షణ వాళ్ళు చేస్తున్నారా లేదా, వాళ్ళని ఎక్కడికైనా అమ్మేస్తున్నారా, ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏపీ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేయండి, ఏపీ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళండి.